హాయ్! అందరికి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏందంటే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన 10 జీవుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రకృతి చాలా అందమైనది అని మనం అనుకుంటాం. కానీ అది కొన్నిసార్లు మనం ఊహించని విధంగా చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు మనం చూడబోయే 10 జీవుల గురించి హాలీవుడ్ హారర్ సినిమాలో రాక్షసుల కంటే భయంకరంగా ఉంటాయి. అవేమిటో చూద్దాం. నెంబర్ 1 జ్యువెలస్ వార్ప్స్. ఒక పురుగు బుద్ధింకను బతికున్నప్పుడే జోంబీగా మారుస్తూ ఉందంటే మీరు నమ్ముతారా? ఈ వాప్స్ బుద్ధింక మెదడులో విషాన్ని ఎక్కించి దానిని తన పిల్లలకు ఆహారంగా మార్చుకుంటుంది. సెకండ్, టైఫోనో 4. ఇది ఒక సముద్రపు లోతుల్లో దాగి ఉన్న 150 అడుగుల పొడవైన ఒక జీవి. వేల కొద్ది చిన్న జీవుల కలయిక. దీని స్పర్శ కణాలు తగిలితే ప్రాణాలే పోతాయి. థర్డ్, వెల్వెట్ యాడ్స్. చూడడానికి చాలా అందంగా మెరిసే ఈ చీమలు నిజానికి కౌకిల్లర్స్. అంటే వీటి కుట్టు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఒక పెద్ద ఆవు కూడా దీని కుట్టు నుంచి తప్పించుకోలేదు, అంటే చనిపోతుంది. నాలుగోది గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ ఫ్రాగ్. అంటే ఇది ఒక కప్ప. తల్లి కప్ప తన సొంత గూడ్లనే తానే మింగేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. తన కడుపులో పిల్లలను పెంచి ఆ తర్వాత నోటి ద్వారా బయటకు కక్కడం ఇదిగా అనిపించలేదా మీకు? గ్యాస్ట్రిక్ బ్రూటింగ్ ఫ్రాగ్. ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇందులో ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఫిఫ్త్, టైటనోబోవా. ఒకప్పుడు డైనోసర్ల కాలంలో 50 అడుగుల పొడవైన పాము ఉందంటే మీరు నమ్ముతారా? అవే ఈ టైటనోబోవా. ఏ జంతువునైనా ఇది సులభంగా మింగేయగలదు, అంత పెద్దగా ఉంటుంది. సిక్స్త్, హ్యాంగ్ ఫిష్. ఇది ప్రమాదాన్ని పసిగడితే చాలు, అంటే దాని చుట్టుపక్కల దానికి ఏదైనా ఆపద వస్తుందని తెలిస్తే చాలు తన శరీరం నుంచి ఒక జిగటను విడుదల చేస్తుంది. ఆ జిగట శత్రువుల నోట్లోకి వెళ్ళి ఆ శత్రువుకు ఊపిరి ఆగకుండా చేస్తుంది. సెవెంత్ వన్, డంక్లియోస్టియాస్. ఇది ఒక సముద్రపు యోధుడు. అంటే దీని దవడ అంటే స్టీలు లాంటి పదునైన ఎముకలతో ఉంటాయి. ఇవి ఏదైనా ఇది ఏ కవచాన్ని అయినా ముక్కలుగా చేయగలదు, అంత శక్తివంతంగా దీని దవడలు ఉంటాయి. 8, ముక్టాయి డీర్. ఇది చూడడానికి మామూలు జింకలాగే ఉన్నా తన ముఖం మీద ఉండే గ్రంథులు 2 గ్రంథులు తన ముఖం మీద ఉంటాయి. అవి బయటకి తిప్పినప్పుడు ఇది ఒక గ్రహాంతరవాసుల ఏలియన్లా కనిపించి అవతల జంతువుల నుంచి ఇది రక్షించుకుంటుంది. 9th, ఆర్థోప్లోరా. నైన్త్ వన్. ఇది చాలా కాల క్రితం ఇది ఒక కారు అంత పరిమాణంలో ఉంటుందన్నమాట. భారీ మిలిపెట్స్ అంటారు. చూస్తేనే ఒళ్ళు గెగ్గురు పొడుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం ఇళ్లలో జెర్రీలు కనిపిస్తాయి కదా, అలాంటిది అనమాట. అదే ఒక కారు అంత ఉంటే ఎలా ఉంటుంది. 10th, బ్లోట్ ఫిష్. అగాధపు సముద్రపు ఒత్తిడిలో బతికే ఈ చేప చీకటిలో సముద్ర లోపల బతుకుతుంది అనమాట. ఈ చేప నీటి ఉపరితలంపైకి రాగానే కరిగిపోయినట్లుగా ఒక వింత రూపంలోకి మారిపోతుంది. ఒకవేళ ఇది అనుకోకుండా నీటి పైకి వచ్చినప్పుడే ఇది కరిగిపోయినట్లు, అంటే పూర్తిగా కరిగిపోయినట్లు ఒక వింత రూపంలోకి మారుతుంది. మరిన్ని ఇలాంటి వింత విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.